అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కాపు సామాజిక వర్గం మీద మొత్తం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పార్టీలు అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మీద రాజకీయాలు నడుస్తున్నాయనేదైతే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒక్కసారి ఈ కాపు సామాజిక వర్గంలోనే ఏ నేతలు ఎటువైపు ఉన్నారు? మరి వారి యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉంది? వాళ్ళు ప్రజలలో వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందనేది ఒకసారి అర్థమయ్యే విధంగా చేసి, అంటే అర్థమయ్యే విధంగా మీ ముందర ఉంచి, ఏ పార్టీలో కాపులకి న్యాయం జరుగుతుంది? ఏ పార్టీలో కాపులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారనేది ఒకసారి వివరాల్లోకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, ఈరోజు మీరు కాపు సామాజిక వర్గం అనగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అంటే జనసేన పార్టీ పెట్టకముందు, ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ఉండేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం చాలా ఓన్ చేసుకుంది చిరంజీవి గారిని. మరి అదే విధంగా ఈరోజు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా ఓన్ చేసుకుందనే మాట అయితే వాస్తవం. మరి అంతా కాపు సామాజిక వర్గం అంతా జనసేన పార్టీతో ఓన్ అయ్యిందా అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కూడా చాలా ఓన్ అయ్యింది ఈ కాపు సామాజిక వర్గం అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఒకసారి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసేటప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు గానీ, కాపులకి ఏ విధమైనటువంటి స్థానం ఉండేది అనేది ఈరోజు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులకు తెలిసినటువంటి విషయమే. ఈరోజు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, దాదాపు 3-4 శాఖలు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అతనికి కల్పించినటువంటి స్థానం చంద్రబాబు నాయుడు గారి పక్కనే. ప్రతి ఒక్క ఆఫీసులో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గారి ఫోటో. సో, కాపు సామాజిక వర్గానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈరోజు కాపు సామాజిక వర్గంలో అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి ఎవరైతే అక్కడ సంతృప్తి స్థాయి లేక అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరూ జనసేన పార్టీలోకి రావడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి అంటే ఒక చిన్న చూపు చూడలేదనేది మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు విభేదించి మరలా కలవడము, మరి ఇద్దరు కూటమితో జట్టు కలవడము, మరి ఎన్ని మిస్‌ఫైర్‌లు ఉండవు, క్రాస్ ఫైర్‌లు ఉండని చెప్పేసి ఎవరికి వారు సమాధానం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడా గూడా అంటే ఈ ప్రత్యర్థి పార్టీతో పోల్చుకుంటే ఈరోజు కాపు సామాజిక వర్గం ఏ విధంగా ఉంది టీడీపీ పార్టీతో ప్రయాణం అనేది మీ అందరికీ తెలుసు. అతి ముఖ్యంగా ఈరోజు కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. సో, వారి యొక్క కుటుంబం, వారి యొక్క అంటే ముద్రగడ పద్మనాభం గారి యొక్క కూతురు గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆమె నిన్నలాగా మొన్న కూడా 2 రోజుల కిందట కూడా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ పార్టీకి రెడ్లు కావాలి. అధికారంలో లేనప్పుడు కాపులు కావాలి అని జెప్పేసి ఒక ఘాటుమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అనంటే, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కాపులందరినీ చిన్న చూపు చూసి, అధికారం లేనప్పుడు మాత్రమే కాపులని దగ్గరికి తీసుకొని మీరు లేకపోతే లేదు, ఈ పార్టీనే లేదు అన్నట్టు విధంగా చేస్తారు. సో, కాపుల్ని వాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాడుకుంటుంది తప్ప అని జెప్పేసి ఆమె నిర్మొహమాటంగా ప్రెస్ మీట్ ముందర మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి మనం ఆలోచన చేసినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినటువంటి కాపు సామాజిక నేతలతో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఈళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. సో, ఈరోజు పేర్ని నాని గారిని ఏ విధంగా వాడుతున్నారు? ఏ విధంగా ఆయనతో బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించి, ఇదే కాపు సామాజిక వర్గం పైన అవతల ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకుల పైన ఏ విధంగా మాట్లాడాలి అని జెప్పేసి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఏకంగా బూతులు మాట్లాడితేనే మీకు పదవులుంటాయన్న తరహాలో ఈరోజు అక్కడ ఒత్తిడి ఉండడం జరుగుతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అదే ఒత్తిడే, అధికారంలో లేనప్పుడు కూడా అదే ఒత్తిడే. సో, మీరు చూడండి, రీసెంట్‌గా అంబటి రాంబాబు గారి యొక్క ఇష్యూ. మరి అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఏంటి? ఈరోజు అంబటి రాంబాబు గారు అంత బూతులు మాట్లాడాల్సినటువంటి సందర్భము కాదు. అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భము కాదు. అయినప్పటికీ కూడా ఆయన రియాక్ట్ అయ్యి అంబటి రాంబాబు గారిని తప్పించి,
అంబటి రాంబాబు గారి యొక్క కూతురిని పొలిటికల్ గ్రౌండ్స్‌లోకి తీసుకొని రావాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటి జరిగినటువంటి ఇష్యూలయితే మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రావడము, పరామర్శ చేయడము, మరి పరామర్శ చేసిన తర్వాత మేము మీ కుటుంబానికి అండగా ఉంటాం అని చెప్పడము. సో, ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కేవలం బూతులు, సమాజము చీత్కరించుకునే విధంగా కాపు నాయకులను తయారు చేస్తున్నది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. కాపు సమాజం తల ఎత్తుకునే విధంగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అని మరొక వైపు కోణంలో ఈరోజు అంబటి రాంబాబు కూతురు వర్సెస్ ముద్రగడ పద్మనాభం కూతురు ఎపిసోడ్‌లోనే మనం కంపారిజన్ చేసుకుంటూ ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆమె తన తండ్రి చేసినటువంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగానే ఆయన పోరాటాలు చేయడం జరిగిందని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. మరి తన తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలని, తన తండ్రి చేస్తున్నటువంటి చర్యలను ఖండిస్తూ ఆమె పలు సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె జనసేన పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. సో, ఈరోజు కాపు సామాజిక వర్గము అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, కొంత సామాజిక వర్గం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క కూతురు కూడా పవన్ కళ్యాణ్ గారిని లీడర్‌గా ఎంచుకోవడం జరిగింది. ఇది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు మీరు గమనించుకున్నట్లయితే మొదటి రోజు ఆమె మాట్లాడినప్పటికీ రెండో రోజు సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంతటి స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదని ఒక హుందాతనం ప్రయత్నించేటువంటి పరిస్థితుల్లో ఆమె మాట్లాడడం జరిగింది. అయితే 18 నెలల కోపానికి కట్టలు దించిన ఆవేశానికి అంబటి రాంబాబు గారు తెరదీశారు. ఆ విధంగానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక టీడీపీ శ్రేణులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే బీపీలు ఎలా వస్తాయో అలా చూపించడం జరిగింది అభిమానంతో అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం శ్రేణులు కూడా సమర్థించుకునేటువంటి పరిస్థితి. సో, ఈరోజు ఇక అంటే ఇప్పటివరకు మేము సహించాము. ఇంక సహించేది లేదని ఖరాఖండిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. సో, మీరు చూసినట్లయితే అంబటి మౌనిక గారు పొలిటికల్ గ్రౌండ్స్‌లోకి తేవడానికి, పొలిటికల్ ఎక్స్‌పోజర్ తేవడానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఏ విధంగా పొలిటికల్ గ్రౌండ్స్‌లోకి తెచ్చిందనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించదగ్గ విషయం. ఈరోజు మీరు చూసినట్లయితే బూతులు తన తండ్రి యొక్క అరెస్ట్‌తో తద్వారా మౌనిక గారిని పొలిటికల్ గ్రౌండ్స్‌లోకి తీసుకొని వచ్చి ఈ 3, 4 ఏళ్ళు ఈ అంబటి మౌనిక గారిని వాడుకొని నెక్స్ట్ ఓడినా, గెలిచినా దూరం పెట్టేటువంటి ఆలోచనలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉందని జెప్పేసి ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు ఎక్కువగా చర్చ చేసుకుంటా ఉన్నారు. సో, ఎనీహౌ ఈరోజు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయినటువంటి కాపు సామాజిక వర్గం ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్‌సీపీ పార్టీతో ట్రావెల్ అయినటువంటి కాపు సామాజిక వర్గం ఏ స్థాయిలో ఉంది? అంటే ఈరోజు ఉచ్చము, నీచము మరిచి బూతులతో అంటే ప్రత్యర్థి నాయకులను కులాలతోనూ, మతాలతోనూ, వ్యక్తిత్వ హననాలతోనూ ముందుకు తీసుకొని వస్తా ఉంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. కాపు సామాజిక వర్గం పైన భుజాల పైన తుపాకీ పెట్టనేది మనం ఇక్కడ గమనించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు మీరు 2 పార్టీలను గమనించినట్టయితే కాపు సామాజిక వర్గమే చాలా ప్రాధాన్యత సంతరించుకునేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.